సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్ షర్మిల స్పందించారు. టీడీపీ నేతలే తనపై ఇటువంటి అసభ్యకర చర్యలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభాస్ తెలియదని, చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే టీడీపీ నాయకులు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ షర్మిల ప్రశ్నించారు. నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది కనుక మీ అందరి ముందుకొచ్చి చెప్తున్నా. ఏ ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ వ్యక్తిని నా జీవితంలో నేను ఎప్పుడూ కలవలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధము లేదు, ఎప్పుడూ ఏ సంబంధము లేదు. ఇది నిజం, ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ లేదు, అలా కాదు, మేం ప్రచారం చేస్తున్నదే నిజమని ఈ ప్రచారాలు పుట్టిస్తున్న వారు నాలాగా ప్రమాణం చేసి చెప్పగలరా? ఈ ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని నేను అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నా. కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి పుకార్లు పుట్టించడం కొత్త ఏమీ కాదు. మా నాన్న వైఎస్ఆర్ గారు ఫ్యాక్షనిస్ట్ అంటూ పుకార్లు పుట్టించింది ఈ తెలుగుదేశం పార్టీకి. ఆ తర్వాత నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత గొప్ప మనసో, ఎంత పెద్ద మనసో, ఎంత గొప్ప వ్యక్తిత్వమో లోకమంతా చూసి, మా అన్న జగనన్న గర్విష్టి అని, కోపిష్టి అని, యాటిట్యూడ్ ఉన్నవాడని ఇలాంటి పుకార్లు పుట్టించింది కూడా తెలుగుదేశం పార్టీ. కానీ ఆయన ఎంత సౌమ్యుడో ఈ పాదయాత్రలో కోట్ల మంది ప్రజలకు అర్థమైంది. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే పార్టీల వాళ్ళు అసలు మహిళలకు ఆత్మగౌరవం ఉండాలో లేదో చెప్పండి, కుటుంబ గౌరవం అన్నది ఉందో లేదో చెప్పండి. లేకపోతే మీ పార్టీలో ఉన్న మహిళలకు, మీ కుటుంబాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందేమో అని మీరు అనుకుంటున్నారేమో, మీరు భావిస్తున్నారేమో, అది కూడా చెప్పండి. రాజకీయాలను ఇంతగా దిగజార్చకండి. చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మేము ఇలా పుకార్లు పుట్టించాలి అనుకుంటే మేము పుట్టించలేమా? మాకు ఆ తెలివి లేక కాదు, మాకు చేత కాక కాదు. నా మీద తెలుగుదేశం పార్టీ నాయకులే అసహ్యంగా మాట్లాడినప్పటికీ మేము అలాంటి చర్యలకు దిగలేదు అంటే దానికి కారణం మాకు విలువలు ఉన్నాయి కనుక.